Jesus. Thank you, Holy Spirit. మరి దయచేసి సాక్ష్యాలు ఎవరు లేనట్లయితే ఒక 2 మాటలు మనం విందాము దేవుని సన్నిధిలో. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరి భారంగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా, మరి ఆయన సన్నిధి మనకు తోడై ఉండినట్లుగా, దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేదిగా కనబడుచున్నది కనుక దినదినము ఆయన వాక్యంతో మనం అంటు కట్టబడినట్లుగా మరి ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనకు ఆ వాక్యం అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మరి అది వృధా అయిపోతుంది కనుక మరి మనకు వాక్యం అనేది అర్థం అవునట్లుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన తండ్రి, స్తోత్రం యేసయ్య. వాక్యంలోనికి వెళ్తుండగా ప్రభా, నువ్వు మాకు తోడు ఉండండి తండ్రి. నా ఆత్మకి అప్పచెప్పుచున్నాను ప్రభా, నీ సన్నిధి నాపై కుమ్మరించబడును గాక. ప్రభా, నా మాటలు కాదేసయ్య, నీ మాటలు మాట్లాడండి దేవా. నీ బిడ్డలకు ఏ అవసరత ఉందో ప్రభా, నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమైందో ఆ మాటలతో మీరు బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, వినగలిగిన చెవులను మాకు తెరవమని అడుగుచున్నాను తల్లి. గ్రహించగలిగే మనస్సును, మా మనోనేత్రాలను తెరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, ఏ దుష్టుడు కూడా తండ్రి యొక్క వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా కృప దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి గల నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు ఒక్క ఆశీర్వాదంలో ఉన్నటువంటి శ్రేష్టత, దేవుడు మరి ఆ సిలువ మరణం అనేది మనకి ఇప్పుడు ఒక ప్రాధాన్యతగా ఉంది కదండి. ఆ సిలువ మరణం తర్వాతనే మనకు ఒక క్రొత్త నిబంధన ఇవ్వబడ్డది. అసలు ఆ సిలువ మరణంలో జరిగినటువంటి కార్యాలు మనం చెప్పుకుంటున్నాం. మనకు విడుదల దొరికింది, స్వస్థత వచ్చింది, ఓకే, మనం రక్షించబడ్డాము, ఆయన రక్తాన్ని నమ్మితే మనకు నిత్య జీవం కలుగుతుందని మనకు తెలుసు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి, ఆ లోతు ఏంటి అనేది మనం ఈరోజు కొంచెం ఒక చిన్న మాట మనం నేర్చుకుందాము దయచేసి. యేసుక్రీస్తు ప్రభువు మరి సిలువ మరణం అయిన తర్వాత మరి ఏం జరిగింది, ఎందులో నుంచి మనం బయటకు వచ్చాము ఒక్కసారి చూద్దాం. కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదువుకుందామండి. కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ఆయన ఏం చేసిందంట? అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసేసిండు మనకి. హల్లెలూయా. అంధకారమైన అధికారం అంటే సాతానుకు ఉన్నటువంటి అధికారము నుంచి విడుదల చేసేసిండు. సాతాను దగ్గర నుంచి దేవుడు అధికారాన్ని లాక్కున్నాడు. హల్లెలూయా. లాక్కొని ఎవరికి ఇచ్చిండు? ఆయన బిడ్డలైనటువంటి మనకు అధికారం ఇచ్చిండు. ఆమేన్. అందుకనే మీరు సాతానుని ఎదిరించండి అని అన్నాడు. హల్లెలూయా. సాతానుకు మీరు భయపడి పారిపోండి, అయ్యో నాకు ప్రార్థించండి సాతాను వచ్చినప్పుడు అని దేవుడు అనలేదు. కానీ ఏమన్నాడో తెలుసా? మీరు సాతాను తంత్రములను ఎదురించినట్లు అని ఉన్నది వాక్యంలో. హల్లెలూయా. నేను మిమ్మల్ని నా రాజ్య నివాసులుగా చేసి ఉన్నాను అని అన్నాడు. అయితే అసలు ఆ రాజ్యం అంటే ఏంటి, ఆ రాజ్యంలో ఏముంది, ఆ రాజ్యం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే, ఆ రాజ్యం ఎక్కడుందంటే లూకా సువార్తలో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. హల్లెలూయా. కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని నీతో ఎవరు చెప్ప వీలు పడదు అని చెప్తున్నాడు దేవుడు. నీ మధ్యలోనే ఆయన నివాసం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎక్కడో లేదు కానీ నీలోనే ఆయన రాజ్యం ఉంది.